ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో మొత్తం 1,17,000 కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విజయనగరంలో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుకు, ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రాజెక్టుకు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణ ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఎస్ఐబివి మీటింగ్ లో ఏదైతే చర్చించి నిర్ణయాలు తీసుకున్నారో వాటిని ఈరోజు కేబినెట్ లో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఒక పరిపాలనా దక్షత కలిగిన నాయకుడి నాయకత్వంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ది చెందిద్ది ఆ రాష్ట్రం, ఏ విధంగా పెట్టుబడిదారులకి అదొక డెస్టినేషన్ గా మారుతుంది అనే విషయం ఈ రోజు వచ్చిన పెట్టుబడుల మూలంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు 1,17,000 కోట్ల రూపాయల పెట్టుబడులు, దాదాపు 65-70,000 ఉద్యోగ అవకాశాలు కల్పించే పెట్టుబడులకి ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే, డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటికంటే కూడా